బ్రేకింగ్లో చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ పేరును అధికారికంగా ఖరారు చేసే అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగం అందుకుంది. ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు హక్కు కోరనున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిద్ధరామయ్య, పరమేశ్వర వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించేటువంటి దిశగా పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి, ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీకే శివకుమార్ తొలి మంత్రివర్గ కూర్పు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ పేరును అధికారికంగా ఖరారు చేసిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగం అందుకుంది. ప్రమాణ స్వీకారానికి ముందు డీకే గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు హక్కు కోరనున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధరామయ్య, పరమేశ్వర వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించే దిశగా పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి, ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీకే శివకుమార్ తొలి మంత్రివర్గ కూర్పు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.